श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. నారద భక్తి సూత్రములు గడిచిన సత్సంగంలో 81వ సూత్రం వరకు మనం అర్థాన్ని చూశాము. ఆ 81 సూత్రాన్ని మరొకసారి చదువుతాను. త్రిసత్యస్య భక్తిరేవ గరీయసి భక్తిరేవ గరీయసి. కనిపిస్తున్నటువంటి కార్యమును చూసి కనిపించకుండా ఉండేటువంటి కారణమును తెలుసుకోవాలి. కనిపిస్తున్న కార్యం ఈ కుండ. దీనికి కారణం ఈ నామరూపానికి మట్టి కారణం. ఎప్పుడు కార్యాన్ని చూస్తున్నామో కుండను, ఆ కార్యమునందే కారణము కూడా కలిసేగా ఉంది. ఒక బంగారముతో చేసినటువంటి ఆభరణాన్ని చూస్తున్నప్పుడు నామరూపం ఆభరణం కారణమైనటువంటి బంగారంతో కలిసే ఉంది. ఈ ఉదాహరణలు అర్థమైనవంటే ఈ కనిపిస్తున్నటువంటి చూడబడేటువంటి ఈ జగత్తు మొత్తం కూడా కార్యము భగవంతుడు సృష్టించాడు, భగవంతుడు కారణం అని అంటే అప్పుడు ఆ భగవంతుడు కారణమైనటువంటి భగవంతుడు ఎక్కడో వేరుగా ఉన్నాడా? నామరూపాన్ని ఇచ్చినటువంటి ఆ ఆభరణం, గొలుసు, గాజులు, దిద్దులు బంగారం కంటే వేరుగా ఎక్కడైనా ఉన్నాయా? లేక ఈ నామరూపంతో ఉన్న ఆభరణం కంటే బంగారం వేరే ఎక్కడైనా వేరుగా ఉందా? లేదు కదా. అలాగే భగవంతుడి కోసం ఎక్కడో వెతకక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ చూస్తున్నదంతా, వింటున్నదంతా, కనిపించేదంతా, అనుభవపడేదంతా కూడా భగవంతుడే. ఇది చెప్పడం కోసమే మనకు ఈ భక్తి శాస్త్రాలన్నీ. ఇది తెలిసిన తర్వాత అప్పుడు కారణమే కార్యముగా కనపడుతున్నది, భగవంతుడే ఈ ప్రపంచముగా కనిపిస్తున్నాడు. కనిపించటం కూడా కాదు, ఆయనే ప్రపంచంగా అయినాడు. అటువంటి భగవంతుడికి సపరేటుగా మనలాగా ఈ 2 కళ్ళు, ఈ 2 చేతులు, 2 చెవులు, ఇలాగ ఏదో ఒక రూపంతో ఆడదానిగానో మగవాడుగానో ఎక్కడో ఏ లోకంలో ఉంటాడా భగవంతుడు కూర్చొని? అలా కూర్చుంటే అక్కడ ఆయన ఎక్కడో, ఆయన సర్వవ్యాపకుడు కాడుగా. భక్తి యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ చూస్తున్న ప్రపంచమంతా భగవంతుడి యొక్క విభూతే. ఇదంతా కూడా అట్లాంటి విశాలమైన భావన, భక్తి మనకు రావాలి. దానికోసమే ఈ నారద భక్తి సూత్రాలన్నీ చదువుతూ వచ్చాం. ఈరోజు ఇంకా 3 సూత్రాలతో ఈ నారద భక్తి సూత్రం ముగిస్తుంది. సరే, అప్పుడు మరి జ్ఞానం అంటే ఏమిటి? మళ్ళీ సందేహం రాకూడదు. ఇది తెలుసుకోవటమే జ్ఞానం. భగవంతుడే ఈ ప్రపంచం మొత్తం నామరూపాలుగా కనపడుతున్నాడు. భగవంతుడు నామరూపాలుగా కనపడుతున్నాడంటే అప్పుడు ఈ ప్రపంచంలో నామరూపాలతో ఉన్నటువంటి నేను, ఈ శరీరం కూడా దాంట్లో భాగమే కదా.
అప్పుడు ఇంక భగవంతుడు వేరుగా ఎక్కడో లేడు. ఒకవేళ ఇక్కడ నేనున్నాను, నేననేదో నాకు అహంకారముగా ఏదో భావిస్తున్నానంటే దాన్ని వదిలేసేయి. నువ్వు అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ ఏమి లేదు. ఉన్నదంతా ఒకటే బ్రహ్మతత్వం, ఒకటే భగవతత్వం, ఒకే ఆత్మతత్వం అని గ్రహించుటయే, గుర్తించుటయే జ్ఞానముతో కూడినటువంటి భక్తి. ఇలా చెప్తూ వస్తూ 81 సూత్రంలో 3 సత్యాలయందు ఈ భక్తే నిజమైనటువంటిది, గొప్పదైనటువంటిది, ఇదే అసలు నిజమైన సత్యం అన్నారు. 3 సత్యాలంటే ఏమిటి? త్రిసత్య, దీని గురించి చాలా విస్తరించి గడిచిన సత్సంగంలో విన్నాం. భాగవతంలో శ్లోకము, దాంట్లో 9 సార్లు సత్యం వస్తుందని అవన్నీ చెప్పాను. జస్ట్ జ్ఞాపకం చేసుకొని తర్వాత సూత్రానికి వెళుతున్నాం. 3 సత్యములు, 3 కాలాలు ఇక్కడ మనం భావిస్తున్నాం, ఊహించుకుంటున్నాం. ఈ 3 కాలాలలో 3 కాలాల కంటే మీరి అతీతముగా ఉన్నటువంటిది జ్ఞానం, బ్రహ్మం. దాన్ని ఇక్కడ భక్తి అంటున్నారు ఆయన. లేక ఏకరూప భక్తి, ఈ బహురూప భక్తి కంటే మూడోదైనటువంటి అరూప భక్తే గొప్పది అన్నారు. కర్మయోగ లక్షణా భక్తి, ఉపాసన యోగ లక్షణా భక్తి కంటే జ్ఞాన లక్షణా భక్తి ఉత్తమమైనది. ఇలా 3 గురించి, 3 కాలాలకు మించినది, 3 అవస్థల కంటే మించున్నది. లేక వ్యావహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యమని ఈ మెలకువను, కలను వేదాంతంలో చెప్తాం. వ్యావహారిక సత్యము కంటే, ప్రాతిభాసిక సత్యము కంటే పారమార్థిక సత్యము గొప్పది. గొప్పదనే కాదు, అసలు అదే సత్యం. ఉన్నది ఆ ఒక్క సత్యమే. దాని మీద ఈ 2 సత్యాలు ఉన్నట్లుగా తోస్తున్నది. ఆ తర్వాత ఈరోజు 82 సూత్రంలో నారదులు వారు ఏం చెప్తున్నారంటే, ఈ భక్తి అనేక రకాలుగా వాళ్ళ మనోభావాలకు తగినట్లుగా వాళ్ళు ఆ భక్తిని ప్రకటించుకోవచ్చు, ఆ భక్తిని పెంపొందించుకోవచ్చు. ఆ భక్తిని అనేక రకాల మనోభావాలు, ఇక్కడ 11 రకాలైనటువంటి ఆ మనోభావాలతోటి ఆ భక్తిని భగవంతుడితోటి సంబంధమును కలిగించుకొని, పెంచుకొని, దృఢపరుచుకొని, ఆయనకు నాకు అసలు సంబంధం అంటే నిజమైనది ఏమిటంటే, నేను లేను, ఆయన మాత్రమే ఉన్నాడు, నేను ఆయన వేరు కాదనే జ్ఞానమును పొందేందుకు ఈ సంబంధములు. సంబంధము లేని సంబంధము. సంబంధం ఎప్పుడండి చెప్తాం? 2 ఉంటేనే కదా సంబంధం చెప్తాము. ఇప్పుడు ఈ 2 క్లిప్పులను చూపించి, ఇది పింక్ కలర్లో ఉంది, ఇది గ్రీన్ కలర్లో ఉందని చెప్పి ఆ కలరు 2 ఉండటం వలన, 2 క్లిప్పులు సపరేట్గా ఉండటం వలన ఈ 2 యొక్క సంబంధం చెప్తాం. 2 క్లిప్పులే, కానీ ఇది పింక్ కలర్లో ఉంది, ఇది గ్రీన్ కలర్లో ఉందన్న. ఇలా 2 ఉంటే కదా సంబంధం చెప్పడానికి. వేదాంతం ప్రకారం ఉన్నది ఒకటే బ్రహ్మం. దాన్నే భగవంతుడు అంటున్నాం, దాన్నే పరమాత్మ అంటున్నాం, లేక ఆత్మ అంటున్నాం. ఇప్పుడు ఒక్కటే ఉన్నప్పుడు దేంతో పోల్చి ఎవరితోటి ఎక్కడ సంబంధం చెప్తావు? చెప్పలేం. ఆకాశమును పోలుస్తూ మరొకటి ఏదైనా చెప్పగలమా? ఆకాశంలాగా అని చెప్పి ఏదైనా చెప్పగలమా? లేక ఈ ఆకాశము దానిలాగా, ఒకే ఒక ఉపమానంగా కంపేర్ చేసి చెప్తాం శాస్త్రంలో. ఈ ఆకాశం ఎలాగా సర్వత్ర వ్యాపించి అసంగముగా దేనికి అంటుకోకుండా నిర్వికారముతోటి, నిర్విశేషముతోటి ఉన్నదో, అలాగే బ్రహ్మం కూడా
అలాగే అంటే దీనికంటే ఇంకా కూడా ఆకాశానికి ఎట్లాగైనా ఒక గుణమైన ఉంది. ఏంటది? శబ్ద గుణం ఉందంటారు ఆకాశంలో. కానీ బ్రహ్మంలో ఆ గుణం కూడా లేదు. గుణాతీతుడు, నిర్గుణుడు. కాబట్టి ఈ నిర్గుణమైనటువంటి, నిరాకారమైనటువంటి, అప్పుడు ఆకాశం లాగా ఈ బ్రహ్మమును పోలుస్తాం. ఇంకా దేనితో పోల్చలేం. అలాగే బ్రహ్మమును మరొకటి పోల్చేందుకు ఇంకో వస్తువు లేదు. గగనం గగనోపమం. ఆకాశం ఎట్లా ఉంది? ఆకాశం ఆకాశంలాగా ఉంది. అలాగే సముద్రాన్ని కంపేర్ చేసి చెప్తాం, ఇంకో దాంట్లో చెప్పలేము. సముద్రంలాగా ఉంది. రామరావణ యుద్ధం ఎట్లా ఉంది? రామరావణ యుద్ధంలాగానే ఉంది అన్నారు. దానికి ఇంకా కంపారిజన్ ఏం లేదు. అలాగా ఒకటే, కానీ 11 భావాలతో. ఎందుకంటే మనిషికి మనస్సు ఉంది. మనస్సు ఉన్నవాడే మనుషుడు. వీడికి మనస్సునిచ్చి నువ్వు మననం చేయి బాబు, నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ మనస్సు ఉపయోగపడుతుందంటే వీడు ఆ మనస్సును పెట్టుకొని దుఃఖిస్తున్నాడు. మనస్సు వలన దుఃఖపడుతున్నాడు. తప్పు కదా ఇది? సరే, ఏమిటి ఆ 11 మనోభావాలతోటి భక్తిని చూపించటం, చేయటం? గుణ మహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్సల్యాసక్తి, కాంతాసక్తి, ఆత్మనివేదనాసక్తి, తన్మయతాసక్తి, పరమ విరహాసక్తి, రూప ఏకాదపి ఏకాదశధా భవతి. ఇది అసలు ఒక్కటే. భక్తి అనేటువంటిది ఒకటే, భగవంతుడు అనేటువంటిది ఒకటే, బ్రహ్మ అనేటువంటిది ఒక్కటే. కానీ 11 రకాలుగా దాన్ని ఇక్కడ వర్ణించి చెప్తుంటారు. చెప్పచ్చు. ఏకదశా భవతి, ఏకదశధా భవతి. కానీ ఏంటది? ఒకటే 11. కాబట్టి ఇవి 11 ఉండాలా, లేక 1, 2 ఉంటే చాలా? 1 ఉంటే చాలంటే 1 ఉన్నా చాలు, 2 ఉన్నా చాలు, 3 ఉన్నా చాలు, అన్నీ ఉన్నా సరే. ఇవి ఎలాగంటే ఒకదాంతో ఒకటి దీనికి కంపారిజన్ లేదు ఇక్కడ కూడా. ఇవేంటంటే హైవేలో 4 లైన్లు, 8 లైన్లు అట్లా ప్యారలల్ లైన్స్ ఉంటాయి కదండి, ట్రాక్లు. అవన్నీ ఒకటే. ఒకటి దాంట్లో వెళ్తున్నాడు, ఒకటి దీంట్లో వెళ్తున్నాడు. అందుకని భేదం లేదు. కానీ వాళ్ళ మనోభావానికి తగినట్లు వాళ్ళు ఇట్లా వెళ్తున్నారు. కాబట్టి అది తప్ప ఇది కరెక్టా? అన్నీ ఉండాలా? అక్కర్లేదు. ఏదో ఒక ట్రాక్లో వెళ్తే చాలు. వెళుతున్నావుగా, అతడు వెళుతున్నాడు. అందుకని ఇవన్నీ ప్యారలల్ లైన్స్ ఆన్ ద హై రోడ్ లాగా అర్థం చేసుకోవాలి. సరే, ఒకటొకటి చూస్తాం. ఏమిటంటే మొదట ఈ భక్తిని చూపించేటువంటి భక్తులు గుణాసక్తులుగా ఉంటారు. గుణ మహాత్మ్యం, ఆ భగవంతుడి యొక్క గుణాలు, భగవంతుడి యొక్క మహాత్మ్యమును, ఆ గుణముల యొక్క గొప్పదనాన్ని చెప్తుంటే అది చెప్తూనే ఉండాలనిపిస్తుంది చెప్పగలిగిన వాళ్ళు, లేక వింటున్న వాళ్ళకు వింటూనే ఉండాలనిపిస్తుంది. చూశారా? భగవద్గుణములు, భగవంతుడి యొక్క గుణాలను పాడి చెప్పి రాసి ముగించేశాం, ఇదింత అని చెప్పలేం. ఆ పుష్పదంతుడనే గంధర్వుడు ఒక శివమహిమ్నా స్తోత్రమును ఆయన ఒకటి రాశాడు. అది ఇప్పుడు కూడా ఉంది, పాడతారు సింగర్స్. దాంట్లో ఆయన ఒక ఉపమానాన్ని ఇస్తూ చెప్తాడు. శివభక్తుడు కదా, ఓ పరమేశ్వరుడా, శివుడా, నీ యొక్క గొప్పదనాన్ని, నీ యొక్క మహిమను ఎవరు వర్ణించి రాసి ముగించగలరు? ఒకవేళ ఎవరైనా అట్లా ప్రయత్నం చేస్తారంటే, ఈ విధంగా చేసినా కూడా వాళ్ళు చెప్పలేరు, ముగించలేరు.
అయినది, కంప్లీట్ అనలేరు. ఎలా? మేరు పర్వతాన్ని పొడి చేసి దాన్ని సముద్రంలో కలిపేసి సముద్రాన్ని ఇంకుగా తయారు చేసి ఆ సముద్రంలో సముద్రం అనే ఇంకుని తీసుకొని దారు వృక్షం, పెద్ద దారు వృక్షాన్ని తీసుకొని సరస్వతీదేవే రైటర్గా ఉండి భూమే ఒక పేపర్గా పెట్టి రాస్తున్నా కూడా సముద్రం ఎండిపోయి ఇంకైపోతుంది. ఈ దారుక పెన్ను యొక్క ముక్కు విరిగిపోవచ్చు, ఈ భూమి అనే పుస్తకం పేజీ నిండిపోవచ్చు, కానీ నీ మహిమ ముగిసింది, చెప్పేశారు, అంతా అయింది అని ఫుల్ స్టాప్ చెప్పడానికి లేదు అన్నాడు. చూడండి, ఏంటంటే భక్తుడి యొక్క భావన అంతా. భగవానుడికి మహిమను ఏం చెప్పగలం? వీళ్ళు గుణాలను వింటూనే ఉంటారు, వినాలని ఆసక్తి ఉంటుంది. ఎలా? ఎవరు వీళ్ళు? ఉదాహరణకు పరీక్షితుడు, జనమేజయుడు, పృథు మహారాజు, కాకభుషండు, అంబరీషుడు, నారదుడు, వ్యాసుడు, సుఖదేవుడు, వీళ్ళందరూ పరమ భాగవతులు, దీంట్లో బ్రహ్మజ్ఞానులు ఉన్నారు. కాబట్టి పరీక్షిత్ కథ మనకు తెలుసు. 7 రోజులు నాన్ స్టాప్గా చెప్తూనే ఉన్నారు సుఖదేవులు వారు. ఆయన కూడా చాలా సంతోషించి ఆనందంతో గుణమహాత్మ్యాన్నే చెప్తూ ఉన్నారు. ఆయన అద్వైత నిష్ఠుడు, ఆయన బ్రహ్మజ్ఞాని, కానీ భగవంతుడు గుణాలు చెప్పేటప్పుడు ఆనందిస్తూ చెప్తూనే ఉన్నాడు ఆయన కూడా 7 రోజులు. చూడండి. అలాగే ఆ తర్వాత జనమేజయుడు, పరీక్షిత్ యొక్క కొడుకు కూడా ఆ మహాభారతం మొత్తాన్ని నాకు చెప్పండి అని చెప్పి అదంతా విన్నాడు. వీళ్ళందరూ ఇలాగా కథలు, భగవంతుడి యొక్క గుణాలను వింటూనే ఉండాలని ఆశపడేటువంటి వాళ్ళు. రెండోది, చెప్పాను కదా ఆ రోజు, నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృతపానము, రాధేశ్యాం హే రాధేశ్యాం, నీ గుణ గానము, నీ పద ధ్యానము. మనకు ఏ గుణాల మహాత్మ్యం మీద మనకు ఆసక్తి ఉంటుంది? లోకంలో ఉండే మనుషులు, లోకంలో ఉండే గొప్ప గొప్ప వాళ్ళ గుణాలు ఇవన్నీ వినాలని లౌకికులుగా ఉండే వాళ్ళకి ఈ భక్తి ఎట్లా అర్థమవుతుంది? సినిమా యాక్టర్ల గుణాలు, వాళ్ళ న్యూస్లు, క్రికెట్ స్టార్స్ యొక్క న్యూస్లు, వాళ్ళ గుణాలు, వాళ్ళ గొప్పదనాలు, ఇట్లా లోకల్ విషయాల మీద, గుణాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు, లేకపోతే ఇతరులలో ఏ చెడ్డ గుణాలు ఉన్నాయని కనుపెట్టడంలో కొంతమందికి ఇంట్రెస్ట్. ఇలా ఉండేవాడు కాదు కదండి భక్తుడు. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి గుణాలు వినాలని చెప్పి భాగవతం వినాలి, రామాయణం వినాలి, ఇలా కథలను వింటూనే ఉండాలని ఆ గుణ మహాత్మ్యంలోనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ. రెండోది, రూపాసక్తులు. భగవంతుడి యొక్క రూపం అంటే దాన్ని చూస్తూనే ఉండాలని ఆశపడేటువంటి వాళ్ళు. చూసారా? వీళ్ళు అయోధ్యలో ఉన్నటువంటి మిథిలా నగరంలో మిథిలావాసులు, అయోధ్యావాసులు రాములు వారి యొక్క రూపాన్ని చూడటానికి ఎంతో తహతహలాడుతుండేవాళ్ళు. ఎన్నిసార్లు చూసినాను సరే, ఆయన మళ్ళీ ఇప్పుడు పొద్దున్న 9 గంటలకి రథం ఎక్కి బయటికి వెళ్తాడు, వాళ్ళ నాన్నగారిని చూడటానికి వెళతాడు, లేక ఇట్లా ఆయన బయటకు వస్తాడు, రథం వస్తుందని అంటే చాలు గుంపులు గుంపులుగా జనాలు చేరతారు. చూశారు, ఎన్నోసార్లు చూశారు, మళ్ళీ చూస్తారు. ఎందుకంటే రూపాసక్తి. ఆ రాముడి యొక్క రూపం అంత అట్రాక్షన్గా, అంత ఆకర్షణీయంగా ఉందిట. ఒకసారి ఇలా గుంపులు గుంపులుగా, సరే స్త్రీలు వచ్చి చూస్తారు, రాముడు యువకుడు,
మగవాడని చెప్పి అనుకుంటే కాదు కాదు. స్త్రీలు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా వచ్చి అందరూ చూస్తారట. ఒకసారి ఇట్లా గుంపులుగా జనం వచ్చి రోడ్ల పక్కన నిలబడి రాముడు రాబోతున్నాడని చూడటానికి నిలబడితే, ఒక గుడ్డివాడు కూడా నెట్టుకుంటూ ఆ జనంలో వచ్చి అక్కడ నిలబడ్డాడు. పక్కనే ఉన్న ఒక అతడు చూసి, ఏంటి బాబు నీకు కళ్ళు తెలియవు కదా, కళ్ళు కనపడనప్పుడు నువ్వెందుకు ఇంత నెట్టుకొని జనం మధ్యలోకి వస్తున్నావు అంటే, అతడేం చెప్పాడంటే, అట్లా కాదు నాయన, నాకు కళ్ళు లేవు, నేను రాముణ్ణి చూడలేను, కానీ రాముడి యొక్క దృష్టి నా మీద పడచ్చుగా. నేను ఇక్కడ నిలబడ్డానంటే రాముడి దృష్టి నా మీద పడిందనుకో, ఆ రాముడి యొక్క కరుణ కటాక్షం నాకు ఏర్పడుతుంది కదా అని భావన ఉండేదిట. సరే, ఇదేదో జనాలు ఇట్లా ఉన్నారు, రాజుగారిని చూడటం అంటే కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది, ఆయన ఏ డ్రెస్సులు వేసుకుంటాడు, ఏ ఆభరణాలు పెట్టుకుంటాడు, ఏ గుర్రాల మీద వస్తాడు, ఏ రథంలో వస్తాడు. ఆ దండకారణ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఋషులున్నారు చూశారా, రాముడి యొక్క పని ఏంటంటే దండకారణ్యంలో ఋషులను కలుస్తూనే ఉంటాడు. ఆశ్రమాలుగా మారి వెళుతూ చూస్తూనే ఉంటాడు. అందరికి రక్షణ ఇస్తానని చెప్పి వాళ్ళకి ప్రామిసులు చేసి, వాళ్ళని అనేక రాక్షసుల యొక్క కష్టాల నుండి కాపాడి, అట్లా రాముణ్ణి చూడాలని చెప్పే ఋషులందరూ ఎదురు చూస్తూ ఆశపడుతూ ఎంతో అట్రాక్ట్ అయ్యేవాళ్ళుట రాముడి యొక్క రూపాన్ని చూసి. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అప్పుడు రామ, నిన్ను చూస్తుంటే అట్లా గట్టిగా కట్టుకొని కౌగిలించుకోవాలని ఆశగా ఉందని అడిగారు ఋషులు, సిగ్గుపడకుండా. చాలా మంది ఋషులకు భార్యలు కూడా ఉన్నారు, వాళ్ళు గృహస్థులు కొంతమంది. అట్లా అడిగితే రాముడు వారు అన్నాడు, అలా చెల్లదు, నేను ఏకపత్ని వ్రతుడను, ఈ అవతారంలో ఇక్కడ నన్ను ఎవరు తాకడానికి అట్లా కౌగిలించుకోవడానికి, అందుకని మీ ఆశను నెరవేర్చుటకు నేను వచ్చే త్రేతాయుగంలో కృష్ణుడిగా అవతారం ఎత్తుకొని రాబోతున్నాను. అప్పుడు ఆ సమయంలో మీరు ముందుగానే గోపిగా స్త్రీలుగా, ఆ గొల్ల పిల్లలుగా మీరు పుట్టి అక్కడ మీతోటి నేను చిన్న పిల్లవాడిగా ఉండి ఆడుకుందాం, మీరు నన్ను ముద్దు పెట్టుకోవచ్చు, ఎత్తుకోవచ్చు, కౌగిలించుకోవచ్చు, కోలాటం కూడా చేయొచ్చు అని చెప్పి రాముల వారు వాళ్ళకి అనుగ్రహం చేశారు. ఏం చెప్తున్నాం? రూపాసక్తి. అందుకనే చూడండి, ఆ రూప వర్ణనం అంటే కొంతమందికి అదే కళ్ళు ఆర్పకుండా చూస్తుంటారు. గుళ్ళో వెళ్ళినా సరే దేవి యొక్క అలంకారం కానీ, దేవుడి యొక్క అలంకారం కానీ, ఆ తిరుపతిలో శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడు యొక్క రూపం కానీ, ఆ అలంకారం, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని వర్ణనం చేస్తుంది చూడండి, ఆ రూపం మనసులో అట్లా వచ్చేస్తుంది. అలాగే కృష్ణుడి గురించి రాశారు, ఆ రూపాన్ని గురించే. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం, అన్ని మధురం. రూపమంతా, ఆ స్తోత్రమంతా ఆ వర్ణనమే, ఒక్కొక్కటి. తిలకం మధురం మధురాధిపతే అఖిలం మధురం అని చెప్పి. సో రూపాసక్తులు వీళ్ళందరూ. ఆ తర్వాత 3 పూజాసక్తి. భగవంతుడికి పూజ చేయటం అంటే ఎంతో ఇష్టం.
అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఏదో నేమ్ సేక్ పొద్దున్నే దీపారాధన చేసి ఆ తర్వాత ఏదో కొంచెం నైవేద్యం పెట్టేసి ఇంక అక్కడ అయిపోయింది, అగరబత్తి వెలిగించేస్తే అని కాదు. మళ్ళీ మళ్ళీ వెళ్ళి గుళ్ళల్లో 5 కాల పూజలు జరుగుతాయి. కొంతమంది భక్తులు శిష్టాచారులు ఇళ్లల్లో కూడా 5 సార్లు పూజలు చేస్తే ఎప్పుడు చూసినా ఆ పూజా రూమ్‌లోనే కూర్చొని ఉంటారు. కొంతమంది అట్‌లీస్ట్ వయసు వచ్చి పెద్ద అయిన తర్వాత అయినా బామ్మలు, అమ్మమ్మలు ఉంటారు. ఆ రోజుల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు ఎక్కడైనా. కానీ అరుదు కదా! మనకేంటంటే పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి జస్ట్ అట్లా ప్రెజెంట్ ఏస్తే చాలు దేవుడి దగ్గర అని చెప్పి అనుకుంటాం. ఇంకా ఆ తర్వాతంతా మన పూజ, మన యొక్క మైండ్ అంతా టీవీ ఆసక్తి, సెల్ ఫోన్ ఆసక్తి, లోకాసక్తి, అన్నీ లోకాభిరామాయణ శక్తి మనకు ఆసక్తి. కానీ చూడండి భక్తుడు ఎట్లా ఉంటాడు, పూజాశక్తితోటి ఉంటాడు. ఎప్పుడు పూజ చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయాలి, ఇంకా ఇంకా చేయాలని ఆశపడతాడు. ఏం ఆశించి కాదు, ప్రేమతోటి. గుర్తుంచుకోండి, మేము కూడా అప్పుడప్పుడు సహస్రనామం అర్చనలు అవన్నీ చేయిస్తామండి. ఎందుకండి, మాకు బిజినెస్ బాగా జరగాలండి. మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మనవడు పుట్టాలి, ఇవన్నీ అడిగేవాడు భక్తుడు కాదని చెప్పాంగా. ఏది అడగకుండా శుద్ధమైన ప్రేమతోటి భగవంతుడిని పూజించటం అంటే ప్రేమించటం. ఆ ప్రేమను నేను ఈ పూజ రూపంలో చూపిస్తాను. ఎవరు ఇట్లా ఉదాహరణకు చెప్పాలంటే భరతుడు ఉన్నాడు, చూశాడా? ఈ భరతుడు రాములు వారు అడవికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా పూర్తిగా కనుమరుగు వెళ్ళలేదు. ఇంకా తట్టుకోలేక భరతుడు విషయం తెలిసిన తర్వాత సైన్యాన్ని తీసుకొని దండకారణ్యానికి వచ్చాడు. రాముణ్ణి కలుసుకొని ఆయనకి ఎట్లయినా సరే ఒప్పించి ఆయన్ని మరలా తీసుకురావాలి, పట్టాభిషేకం చేయాలి, నేను రాజుగా ఉండనని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి రాముల వారిని కలిశాడు. కలిసిన తర్వాత రాముల వారు ఒప్పుకోలేదు రావటానికి. ఇది ధర్మం బాబు, విను తమ్ముడు, నేను మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత వస్తాను, నాన్నగారు మాట ఇచ్చారు, అందుకని నువ్వు అప్పుడు దాకా నువ్వు రాజ్యభరణం చేస్తూ ఉండంటే, భరతుడు నీ పాదుకలు ఇవ్వు, నీ పాదుకలను పెట్టి పాదరక్షలని నిన్నే నీ పాదరక్షలను సింహాసనంలో పెట్టి నువ్వే రాజ్యభరణం చేస్తున్నట్లు నేను జస్ట్ ఒక కేర్ టేకర్గా ఉంటాను అని చెప్పి ఆ పాదరక్షలను తీసుకున్నాడు. తీసుకొని ఎక్కడ సంచిలో పెట్టలేదండి. మనమైతే గురువుగారి పాదరక్షలను కూడా తీసి ఇవ్వాలి అంటే ఎడం చేతితోటి ఇస్తాం, తప్పు, ఇవ్వకూడదు. ఆ భరతుడు పాదాలు రెండింటిని పాదరక్షణ తల మీద పెట్టుకున్నాడు, చూశారా? తల మీద పెట్టుకొని వెళ్ళి ఏదో రాజభవనంలో సింహాసనంలో కూర్చోబెట్టి తను భోగాలను అనుభవిస్తూ అట్లా ఉండలేదు. ఊరు బయట నంది గ్రామంలో ఒక సాధు సన్యాసిలాగా జీవిస్తూ భూమి మీద పడుకుంటూ ఏ రాజభోగాన్ని అనుభవించకుండా వాళ్ళ అన్నయ్య అక్కడ అడవులో ఎంత కష్టపడుతున్నాడో అలాగే ఇక్కడ చెప్పులు లేకుండా నడుస్తూ భూమి మీద పడుకుంటూ కందమూల ఫలాలు తింటూ చూడండి. అక్కడికి మినిస్టర్లు వస్తారు, ఏమైనా సలహాలు ఇచ్చేవాడే కానీ నేను ఆ రాజ్యంలో అయోధ్యలో ఉండి ఆ రాజమాలికలు భోగాలను అనుభవిస్తూ డన్లప్ బెడ్ల మీద పడుకొని నేను చెయ్యనన్నాడు. చూసి ఎంత త్యాగము, పూజ. ఆ తర్వాత ఎప్పుడు ఆ సింహాసనం ముందు కూర్చుంటాడు, పాదరక్షలు పెట్టిన సింహాసనం ముందు కింద కూర్చొని దానికి పూజ చేస్తుంటాడు, అర్చన చేస్తుంటాడు. ఇదే 24 గంటలు. చూడండి, అది పూజాశక్తి. మర్చిపోలేదు, చివరిదాకా మర్చిపోలేదు. రాముల వారికి సందేహం వచ్చింది, 14 సంవత్సరాల ఇప్పుడు బయలుదేరి లంక నుంచి వస్తున్నప్పుడు సందేహం వచ్చి హనుమంతుడి దగ్గర చెప్తారు, ఒకవేళ ఈ 14 సంవత్సరాల్లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ లేదుగా మధ్యలో, భరతుడికి ఏదైనా మనస్సు మారి ఇంక తనే రాజ్యము చేసుకోవాలని ఒకవేళ ఆశపడుతున్నాడేమో, నేనెందుకు మధ్యలో పోయి వాడిని డిస్టర్బ్ చేయటం, నాకు రాజ్యం మీద ఆసక్తి లేదు,
నా తమ్ముడే కదా, నేను పరిపాలిస్తే ఏంటి, వాడు పరిపాలిస్తే ఏంటి అని చెప్పి ఈయన త్యాగం. వెళ్ళి చూసిరా అని చెప్పి హనుమంతులు ఆయన పంపిస్తే ఇంకా ఆ రోజు చివరి రోజు గంటల్లో రాముడు అక్కడ చేరుకోకపోతే అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తాడు భరతుడు. హనుమంతుడు వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యపోయినాడు. హనుమంతుల వారికి కళ్ళల్లో కన్నీరు వచ్చేసింది. ఇదేంటి తమ్ముడు, ఏంటి ఎంత భక్తి, అన్న మీద ఎంత ప్రేమ, ఎంత భక్తి అని చెప్పి ఆశ్చర్యపోయినాడు. ఏంటి, భరతుడు అగ్నికుండం ఏర్పాటు చేసుకుని రెడీగా ఉన్నాడు. ఆ సమయానికి కరెక్ట్గా ఆ ముహూర్తానికి రాముడు అన్నయ్య ఇక్కడికి రాకపోతే నేను ఈ అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తాను. అప్పుడు హనుమంతుడు వారు వెంటనే మళ్ళీ వేగంగా వెళ్ళిపోయి విను రామ లేట్ చేయకు, వెంటనే వెళ్ళాలి, నువ్వు వెళ్ళకపోయినావు అంటే లేట్ అయిందంటే నీ తమ్ముడు నీకు దక్కడని చెప్పాడు. చూసారా, దీంట్లో అనేక వాల్యూస్ ఉన్నాయి. అన్నదమ్ములు, ప్రేమ, త్యాగం అన్ని మనకు పూజాశక్తి గురించి చెప్తున్నాం. ఇలా ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. చాలా మంది భక్తులు ఎప్పుడంతే, కొంతమందిలో అది చెప్పానే, ఈ 4-5 ఇప్పుడు చెప్పబోయే 11లో కొన్ని ఉంటాయి ఎక్స్ట్రా, కొంతమందికి అన్నీ ఉండొచ్చు కూడా. కానీ మెయిన్గా ప్రిడామినెంట్లీ ఈ రకమైన పూజాశక్తి, పూజ చేయటంలో. ఆ అంబరీషుడు అనే రాజా ఉన్నాడు భారతంలో, భాగవత పురాణాల కథ, గొప్ప భక్తుడు. ఆ అంబరీషుడు కూడా ఆయన భార్య రాణి, ఆయన రాజభవనంలోనే బయట అక్కడే ఒక గుడి కట్టించేశాడు. ఆ గుళ్ళో ఆయన భార్య వీళ్ళిద్దరే అన్ని సేవలు చేస్తారు. భార్య ఈయన వెళ్ళి పూలన్నీ కోసుకొని వస్తే భార్య అవన్నీ పూలు మాలగా కట్టి ఇలా అన్ని సహకరిస్తే ఇద్దరు ఒకరికొకడు ఆ గుడి మొత్తాన్ని వాళ్ళే తుడుస్తారు. భగవంతుడికి స్నానం చేయించేవాడు, అర్చన చేస్తాడు రాజా అంబరీషుడు. చూడండి, గంటల కొలది ఆ పూజా దేవాలయం భగవంతుడి ముందే గడిపేవాడుట. సరే, ఆ తర్వాతది స్మరణాసక్తులు. భగవంతుడు నామాన్ని చెప్తూనే ఉండటం, స్మరించుకుంటూ ఉండటం అంటే వాళ్ళకి ఎంతో ఆనందం. ఇది ఆనందంతో ఆ నామం అంటేనే వాళ్ళకి అంత ప్రీతి. లైక్ ప్రహ్లాదుడు లాగా నారాయణ 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 4 అక్షరాలతో కూడిన చతురాక్షరం. అదే ఎంతో గొప్పదండి. అష్టాక్షరి కూడా అక్కర్లేదంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరే. నారాయణ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ చతురక్షరం అని చెప్పి ఆ నారాయణ, మన నారదులు వారే, మన గురువు గారు నారాయణ 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 నారాయణ, అన్నిటికీ నారాయణ. సో స్మరణం చేయటంలోనే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకని వేరే ఏదేదో స్మరణం చేయటం అంటే మనసులో వాటిని అనుకుంటాం. పిల్లలు జల్లలు, మనవళ్ళు మనవరాళ్ళు, ఆ విషయాలు ఈ విషయాలు, లోక విషయాలు, ఇవే స్మరణం చేస్తుంటే మనస్సుకి ఎక్కడ సుఖశాంతులు వస్తాయి? అందుకని స్మరణం. అందుకనే సంపదో నైవ సంపద, విపదో నైవ విపద. అసలు సంపద అంటే ఏంటి? సంపద ఉండడం సంపద కాదు. విపద అంటే ఏంటి? ఆపద అనేటువంటిది ఆపద కాదు. ఎప్పుడైతే విష్ణు యొక్క స్మరణం వదిలేస్తామో అదే విపద, అంటే దుఃఖం, కష్టం. ఎప్పుడు హరిస్మరణం చేస్తామో అదే సంపద. విష్ణు పురాణంలో శ్లోకం. కాబట్టి ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, నారదులు వారు ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు నుంచి ఆయన భగవంతుడు సాక్షాత్కారమయ్యి మళ్ళీ వచ్చి రాజ్యభరణం చేస్తూ జీవితాన్ని గడుపుతూ రాజుగా ఉండి 36,000 సంవత్సరాలు రాజ్యభరణం చేసి చివరిదాకా ఈ నామమును, భగవంతుడికి స్మరణమును వదల్లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇలాగా
ఆ త్యాగరాజులు వారు చూడండి, ఆయన ఎన్ని కీర్తనలు అట్లా పాడుతున్నాడు రాముడి గురించి. ఎప్పుడు రామనామము జన్మరక్షక మంత్రం, రామ రామ రామ, స్మరణాసక్తి. దీంట్లో మన హనుమంతులు వారు కూడా చెప్పుకోవచ్చు. 1, 2 ఉదాహరణలు అట్లా టచ్ చేస్తున్నామండి, ఎన్నో ఉన్నాయి. తర్వాత దాస్యాసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పుడు నేను భగవంతుడి సేవకునిగా ఉండాలి, నేను సేవకుడిగా ఉండాలని ఆశించి భావించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ దాస్యాసక్తి. హనుమంతుడు, విదురుడు, అక్రూరుడు. విదురుడు భాగవతంలో మనకు తెలుసు, భారతంలో. అక్రూరుడు భాగవతంలో వస్తాడు. వీళ్ళందరూ కూడా, విదురుడు యొక్క కథ చెప్పాలంటే, కృష్ణుడు సడన్ గా అనుకోకుండా వాళ్ళ ఇంటికి వచ్చాడు. వస్తే విదురుడికి ఇంకా ఆనందం పట్టలేక కాళ్ళు చేతులు అసలు ఏం చేస్తున్నాడో తెలియక, సరే ఏదైనా పెట్టాలి కృష్ణుని కూర్చోబెట్టి, ఆతిథ్యమిచ్చి అరటి పండుని ఒలిచి పండుని కింద పడేసి అరటి తొక్కునిచ్చాడు. అంత మైమర్చిపోయినాడు. ఆయన ఇచ్చాడు సరే, ఈయనిచ్చాడు సరే, ఆయన కృష్ణుడు ఎంతో విదురుణ్ణే చూస్తూ ఆయన కళ్ళల్లో ఆ భక్తి ఆనందాన్ని చూస్తూ ఈయన ఆనందంగా ఆ తోళ్ళు తినేశాడు. కథ కాదండి ఇది. అది భగవంతుడికి భక్తుడికి ఉండేటువంటి ప్రేమ సంబంధం. అలాగే మన అక్రూరుడు కంసుడు రాజ్యంలో మంత్రి. కంసుడు ఎప్పుడు ఈ విదురుడికి కృష్ణుడెవరు, ఆయన ఏంటి శక్తి అంతా తెలుసు. కానీ కంసుడు పక్కన ఉన్నాడు, అక్కడ రాజ్యంలో అక్కడ మంత్రిగా ఉన్నాడు. కానీ లోపల హృదయంలో ఆ భగవంతుడు కృష్ణుడి నేను దాసుడను. అందుకని కంసుడు ఎప్పుడైతే నువ్వు అక్రూర రేపు వెళ్ళి ఆ బృందావనానికి వెళ్ళి ఆ కృష్ణుడిని తీసుకురా అని చెప్పాడో, బయటికి చూపించలేదు, కానీ అక్రూరుడికి పరమ ఆనందం కలిగింది. ఆయన మనసులో నమస్కారం పెట్టాడు కంసుడికి. అబ్బా, మంచి రాజు నాకు కృష్ణుని చూసే అవకాశాన్ని ఇచ్చాడని వెంటనే బయలుదేరి ఇంకా నిద్రపోలేదు ఆ రాత్రి. కృష్ణుడినే స్మరించుకుంటూ ధ్యానిస్తూ వచ్చాడు. బృందావనం వచ్చేశాడా, ఊరు బయట బృందావనానికి రాగానే ఆ రథంలోంచి దిగి ఆ మట్టిలో అట్లాగే దొల్లి ఒళ్ళంతా మట్టి పూసుకున్నాడండి. ఎందుకంటే కృష్ణుడు నడిచిన చోటు. చూశారా, వీళ్ళందరూ దాస్య భక్తులు. అలాగే సఖ్యాసక్తి. దేవుడు నా ఫ్రెండ్, నాకు అత్యంత స్నేహితుడు, నా హృదయంలో నాకు అన్నిటికీ సలహాలిచ్చి నన్ను నా మంచిని కోరేటువంటి నా స్నేహితుడు, నా ఇష్టదైవం అని చెప్పి ఆ సఖ్యుడుగా భావించుకోవటం. ఎవరు? అర్జునుడు, లేక సుధాముడు, కుచేలుడు, వీళ్ళందరూ కూడా అటువంటి సఖ్య భక్తితోటి భగవంతుణ్ణి ఆరాధిస్తూ స్మరిస్తూ. ఉద్ధవుడు కూడా ఒక రకంగా అట్లాగే చెప్పచ్చు. వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఉద్ధవుడు 5 సంవత్సరాలు వీళ్ళకి వయసులో డిఫరెన్స్. అందుకని ఉద్ధవుడు అన్నీ కూడా కృష్ణుడు కట్టుకొని విప్పిన బట్టలు, ఆయన వేసుకొని తీసేసిన మాలలు, ఆయన తిన్న తర్వాత మిగిలిన తినుబండారాలు, ఇవన్నీ అట్లా ప్రసాదంలాగా తీసుకుండేవాడు. ఎవరు? ఉద్ధవుడు. సో సఖ్యాసక్తి. 7వది కాంతాసక్తి. భగవంతుణ్ణి వాళ్ళ యొక్క భర్తగా భావించు వాళ్ళు. కాంత అంటే యాక్చువల్గా భార్య, స్త్రీకి పేరు కాంత. ఇక్కడ భగవంతుని కాంత అంటే భార్య కూడా భర్తని కాంత అని పిలవచ్చు, భర్త కూడా భార్యని కాంత అంటారు. అప్పుడు కాంతాసక్తి అంటే భార్య భర్తల సంబంధం ఎలాగో అలాగా భక్తులు మరి భగవంతుణ్ణి, స్త్రీలైతే సరేనండి, కృష్ణుడు రాముణ్ణి వాళ్ళు భర్తగా భావించారు. ఎవరు? ఈ గోపికలందరూ భర్తగా భావించారు కృష్ణుణ్ణి.
అది మరి తప్పు కాదా, ధర్మానికి వ్యతిరేకం అంటే ఈ భక్తి, ఈ ఉన్నతమైన భక్తికి వచ్చినప్పుడు ఇక్కడ ధర్మాధర్మాలు దాటిపోయారు వీళ్ళు. అలాగే ఆ, కాంతా భక్తిలో గోపికలు, మీరాబాయి చూడండి, ఇల్లు వదిలేసి అంత రాజు రాణి ఆవిడ, రాజభవనాన్ని వదిలేసి అట్లా రోడ్ల మీద కృష్ణుడి యొక్క నామం చెప్తూ వెళ్ళిపోతుంటే అందరు మరి జనాలు ఏమో అనుకుంటారని వాళ్ళకి ఏమి అనిపించేది కాదు. కృష్ణుడే నాకు అంత. మేరేతో గిరిధర్ గోపాల్ దూసురోన కోయి అని చెప్పి, అలాగే ఆండాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ కృష్ణుడి మీద అలాంటి కాంతా భక్తి, చివరికి ఆవిడ కృష్ణుడిని పెళ్లి చేసుకుంది, పరమాత్మ వచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు అని కథ ఇక్కడ రంగనాథ స్వామి శ్రీరంగం. కాబట్టి కాంతా భక్తి. అలాగే భగవంతుడి యొక్క, శ్రీకృష్ణుడి యొక్క 8 పట్టమహిషి రాణులున్నారు చూసారా, వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఇలాంటి భక్తిని చూసేవాళ్లే. సీతకి రాముడి మీద ఉన్నది అది భక్తి మెయిన్గా, ఏదో భార్యాభర్త సంబంధంగా. దాంట్లో ముఖ్యంగా రుక్మిణి చూస్తే కథ, రుక్మిణి కృష్ణుని చూడనే లేదు, కానీ ఆయన్నే చేసుకోవాలి, నేను ఇంకా ఆయన తప్ప నాకు వేరే ఎవరు భర్త కాకూడదని చెప్పి కృష్ణుడి గురించి ఊరికినే విన్నది, నారదుల వారి ద్వారా, వేరే ఋషుల ద్వారా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని విన్నది, ఆయన హృదయంలో పెట్టుకుంది. అది మీరు కృష్ణుడిని చూడలే, కానీ చూసాడు. చూడండి ఎంత ఉత్తరం రాసి ఇచ్చింది ఒక బ్రాహ్మణుడికి, వచ్చి నన్ను ఎట్లాగైనా సరే కిడ్నాప్ చేసి అయినా సరే తీసుకెళ్ళి నన్ను వివాహం చేసుకోవాలి అని చెప్పి సలహా ఇచ్చింది. రాక్షస వివాహం ద్వారా వచ్చాడు కృష్ణుడు, అట్లాగే వచ్చి అంత మ్యాజిక్ చేసేసి రథం లెక్కించుకుని వెళ్ళిపోయాడు. సో కాంతాసక్తి, వాత్సల్యాసక్తి, దేవుణ్ణి భగవంతుని వాళ్ళ యొక్క పిల్లవాడుగా, కొడుకులాగా, చిన్న పిల్లవాడులాగా చూస్తూ వాత్సల్యం చూపించడం. ఈ పైన చెప్పిన కాంతాభక్తి చెప్పానే, అక్కడ ఆ స్త్రీలు మాత్రమే అట్లా అని కాదండి, చాలా మంది భక్తులు మగవాళ్ళైనా కూడా వాళ్ళని స్త్రీలుగా భావించుకొని ఆ భావంతో భగవంతుని వాళ్ళు ప్రేమించేవాళ్ళు. అలాంటి కథలు ఉన్నాయి ఇక్కడ, ఆళ్వారిలో కొంతమంది ఉన్నారు అట్లా. అలాగే ఇక్కడ వాత్సల్య భక్తి అంటే పిల్లవాడిగా, అప్పుడు బాగా ఆ పిల్లవాడిలాగా స్నానం చేయించడం, అన్నం పెట్టడం, నిద్రపుచ్చడం, ఇలాగా పిల్లవాడుగానే ఆ భగవంతుడిని వాళ్ళ సొంత బిడ్డగా అనుకుంటూ, ఎందుకంటే తాను చాలా ఆనందం ఉంటుంది అలా చేసేవాళ్ళు. ఉదాహరణ చెప్పాలంటే మన కౌసల్యాదేవి, కౌసల్యకే కదండి పుట్టాడు రాముడు, పుట్టాడు, కానీ ఆ తర్వాత మరి ఇంకా భగవంతుడు అని చెప్పి రాముడి మీద అంత వాత్సల్యం ఉండేది భక్తి. అలాగే దేవకి, యశోద, వీళ్ళందరూ కూడా ఆ వాత్సల్య భక్తితోటి. అలాగే ఈ మోడర్న్గా తర్వాత వచ్చిన భక్తులు చూడాలంటే అట్లా చాలా మంది ఉన్నారు, చిన్న పిల్లవాడిగా భావిస్తూ ఆ భగవంతుడిని ఇంకా పొద్దు నుంచి రాత్రి దాకా అలా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ నిద్రపుచ్చుతూ మళ్ళీ లేచి పాలు ఇట్లా అన్నీ చేస్తుంటారు వాళ్ళు భావించుకొని. అది వాత్సల్య భక్తి. 9వది ఆత్మ నివేదనాసక్తి, వాళ్ళని వాళ్లే సమర్పించేసుకుంటారు. ఆత్మ నివేదన అంటే ఇది ఒక రకంగా దాస్య భక్తి అనే చెప్పచ్చు. మళ్ళా దీంట్లో కూడా హనుమాన్ వారు వీళ్ళందరూ కూడా ఆత్మ నివేదనం. ఇక్కడ అలా చెప్పిన తర్వాత హనుమాన్ రామచంద్రుడు వారి మీద ఉన్నటువంటి ఆత్మ నివేదనం, తను అని ఎప్పుడు అనుకోలేదు, దాస్యభక్తి ఉన్నాడు. 10వది ఏమిటంటే తన్మయతాసక్తి. తన్మయతయాసక్తి అంటే జ్ఞానము మార్గంలో ఉంటూ వేదాంతాన్ని, భక్తిని కలిపేసుకొని వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని ఎప్పుడు కూడా ఆ బ్రహ్మచింతనలోనే జ్ఞాన నిష్ఠలుగా ఉండేటువంటి యాజ్ఞవల్కుడు వారు, సనత్ కుమారుడు, వీళ్ళందరూ మహాయోగులు ఉన్నారు చూసారా,
వీళ్ళందరూ కూడా తన్మయత ఆసక్తి ఎప్పుడు అవి బోధించటమో లేక ఆ నిధిధ్యాసనంలోనే ఉంటుంటారు వాళ్ళు. అలాంటి భక్తులు. 11 చివరిది పరమ విరహాసక్తి. భగవంతుడు దూరంగా ఉన్నాడే, నన్ను వదిలేసి ఎక్కడో ఉన్నాడే, ఎప్పుడొస్తాడు అని చెప్పి ఆ ప్రేమికుల యొక్క మధ్యలో విరహం ఏర్పడుతుంది చూడండి. ఒక ప్రేమికురాలు ప్రేమికుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చూసారా, వాళ్ళకి దాంట్లో ఎంతో ఆనందం ఉంటుంది, ఇంక వాళ్ళకి లోకమే తెలియదు. అటువంటి విరహాసక్తి ఎప్పుడు విరహంతోటే. ఎప్పుడైతే అక్రూరుడు వచ్చి కృష్ణుడిని బృందావనం నుంచి మధురాకి తీసుకెళ్ళాడో గోపికలందరూ ఇంకా ఆ తర్వాత పిచ్చెక్కినట్లే వాళ్ళకి పిచ్చి వాళ్ళు అయిపోయారు. ఆ విరహాన్ని తట్టుకోలేకపోయారు. ఇంకేదో కుటుంబంలో ఉంటున్నారు, పిల్లలు వాకిళ్ళు చూస్తున్నా వాళ్ళ మనస్సంతా అసలు ఇక్కడ లేనే లేదు. వాళ్ళు విరహంతో ఆ కృష్ణుడినే అనుకుంటూ ఎప్పుడు కూడా గోపాల గోవింద కృష్ణ వాసుదేవ రాధిక చంద్ర చకోర హరి వాసుదేవ వాసుదేవ హరి వాసుదేవ హరి వాసుదేవ వాసుదేవ హరి వాసుదేవ హరి వాసుదేవ హరి వాసుదేవ. ఆ విరహాన్ని వాళ్ళు భరించలేకపోయినారు. అటువంటి విరహాసక్తి ఇదే వాళ్ళకు ఒక ఆనందం. ఆ విరహమే ఎప్పుడు భగవత్ స్మరణ. ఇట్లా 11 రకాలైనటువంటి విధంగా ఇవి చెప్పినా కూడా ఇవన్నీ అసలు ఒక్కటే 11గా చెప్పబడినాయి. భక్తి అనేటువంటిది ఒకటే. చూడండి, నారదుల వారు ఆయన శిష్యుడైనటువంటి ప్రహ్లాదుడు నవవిధ భక్తిని 9 చెప్తే మరి గురువు గారు కొంచెం ఎక్స్ట్రా చెప్పాలి కదా, 11 చెప్పారు. ప్రహ్లాదుడు చెప్పినది ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. ఈ సందర్భంలో మరల శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ 9నే ఇక్కడ నారదుల వారు కొంచెం విడదీసి 11గా చెప్పారు. చూశారా, 11గా చెప్పారు. కాబట్టి ఈ సూత్రంలో అనేక రకాలైనటువంటి మనోభావాలతోటి ఈ భక్తిని చూడండి. దీంట్లో మనకేమైనా ఉన్నాయా? వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎన్నున్నాయి నాకు దీంట్లో, వాళ్ళు చేసుకోవాలి. చెక్ చేసుకొని అట్లీస్ట్ నాకు దీంట్లో ఒక్కటైనా ఉందా, 2 ఉన్నాయా, అప్పుడు మనం నేను భక్తుడను, నాకు భక్తి ఉందని నన్ను నేను క్లెయిమ్ చేయగలను. లేకపోతే ఎందుకు భక్తి అంటే? చూడండి, ఆ తర్వాత 83వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే ఇత్యేవం వదంతి జనజల్ప నిర్భయాః ఏకమతాః కుమారః వ్యాస శుక శాండిల్య గర్గ విష్ణు కౌండిన్య శేషః ఉద్ధవ ఆరుణి బలి అనుమద్ విభీషణాదయః భక్త్యాచార్యాః. విభీషణాదయోః భక్త్యాచార్యాః. చివరిలో ఏం చెప్తున్నారంటే, నేను ఇంతవరకు 82 సూత్రాలలో ఏదంతా నేను మాట్లాడానో, చెప్పానో, వివరించానో ఇదంతా అనేక మంది ఆచార్యులు చెప్పిన అభిప్రాయం ఇదే. దాంట్లో ఏం మార్పే లేదు. వాళ్ళు ఎట్లా చెప్పారు? ఏకమతాః, ఏకకంఠముతోటి, యునానిమస్లీ అంటాం కదా వాళ్ళు. ఇది ఏవం, ఇదే ఈ భక్తి. ఇప్పుడు మనం మాట్లాడిన విన్న ఈ పరాభక్తి, శుద్ధ భక్తి, జ్ఞాన సహిత భక్తి ఇదే చెప్పారు. వదంతి, చెప్పారు. వాళ్ళు
ఎవరి కోసమో ఎవరిని మెప్పించడానికి చెప్పలేదు. జన జల్ప నిర్భయాః. ఎవరు వీళ్ళందరూ చెప్పిన వాళ్ళు లిస్ట్ ఇస్తాను. వాళ్ళకి లోకమేమనుకుంటుందో, వాళ్ళేమనుకుంటారో అని చెప్పి జనాల యొక్క లోకులు కాకులు. వాళ్ళ మాటలకి భయపడి అట్లా భయపడిన వాళ్ళు కాదు వీళ్ళు. నిర్భయులు, భయము లేదు. సత్యమును సత్యమే కాబట్టి ధైర్యంగా చెప్పేటువంటి ధైర్యం వాళ్ళకుంది. జనం జల్పంగా ఏదో మాట్లాడుతుంటారు. నోటికొచ్చిందంతా కూస్తుంటారు. క్రిటిసైజ్ చేస్తుంటారు. ఏవేవో చెప్తారు. భక్తులందరినీ తిట్టలే. భక్తులందరినీ వాళ్ళ ఇళ్లలోనే చాలా కష్టాలు పెట్టారు. సతీ సక్కుబాయిని కష్టపెట్టారు, మీరాబాయిని కష్టపెట్టారు, త్యాగరాజుని కష్టపెట్టారు. ఎవరిని కష్టపెట్టలే. అందరినీ వాళ్ళ కుటుంబాలలోనే, వాళ్ళ ఊళ్ళల్లోనే, వాళ్ళ చుట్టూను వాళ్ళు చాలా చాలా కష్టాలు పెట్టారు. ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు కష్టపెట్టినట్లు. అది కష్టపెట్టడమే కాదు, ఎందుకు నీకు ఇదంతా, నీకేంటి పిచ్చివాడివా, ఏంటి భక్తి అని చెప్పేప్పుడు దేవుడే అనుకుంటుంటే అని చెప్పి చెప్తారు. కుటుంబము, ఇల్లు, డబ్బులు, సంపాదన అవన్నీ చూసుకోవద్దా అంటారు. ఎంత వయసు వచ్చినా అట్లా ఉండమంటారు. ఎవ్వరు కూడా ఎంత వయసు వచ్చింది ఇప్పుడు నీకు, ఇంకా ఇంత వయసులో ఎందుకు ఆ ఇళ్ళు, వాకిళ్ళు, తాళం చేతులు, బ్యాగ్లు, బ్యాలెన్స్లు ఇవే పెట్టుకొని మనసులో కొంచెం అవన్నీ వదిలేసేసి సత్సంగమని, ధ్యానము, జపమని కూర్చోకూడదా అని ఎవరు చెప్పరు ఇంట్లో. ఏమంటారంటే నోరు మూసుకో, అసలు నువ్వెందుకు అన్నిట్లో జొరబడతావని తిడతారే గాని ఇలా మంచిగా ఎవరు చెప్పరు. కాబట్టి లోకంలో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని చెప్పి నీ యొక్క బాధ్యత ఏంటి, నువ్వు వచ్చిన తర్వాత ఈ శరీరంలో నువ్వు ఈ జన్మలో చేయవలసిన పని ఏమిటి, ముఖ్య లక్ష్యం ఏమిటనేది మర్చిపోకు. అందుకని జనచల్ప నిర్భయాః, వాళ్ళు ఏక కంఠంతో అందరు చెప్పారు. ఎవరు వీళ్ళందరూ? లిస్ట్ ఇస్తున్నారు. ఈ పేర్లు మనం తలుచుకుంటేనే చాలండి. బ్రహ్మకుమారులు సనత్కుమార సనక సనందన సన సుజాతీయ, వ్యాసుడు, శుకమహాముని, శాండిల్యుడు, గర్గ, విష్ణు, ఇక్కడ విష్ణు అనే ఒక ఋషి ఉండారు, కౌండిన్యుడు, ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు కూడా 10,000 తలకాయలు కదా ఆయనకి, 10,000 నోళ్ళు ఉంటాయి కాపుడు. ఈ 10,000 నోళ్లతోటి పాడుతూనే ఉన్నాడుట భగవంతుడి యొక్క గొప్పదనాన్ని. కానీ ఇంకా పాడేసేసాను, అయిపోయింది, ఫినిష్డ్ అని చెప్పలేదుట. ఆయన ఇంకా ఇప్పుడుకి పాడుతూనే ఉన్నాడుట. 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. ఆదిశేషుడు. అలాగే గరుత్మంతుడు కూడా ఎప్పుడు భగవంతుడిని ఆయన వీపు మీద పెట్టుకొని మోస్తూ వెళుతుంటాడా, 2 రెక్కలతోటి ఆ సామగానాన్ని బృహత్ బృహంతర అని 2 మీటర్లతోటి ఆ రెక్కలనట్లు అన్నట్టు సామవేదం వచ్చేస్తుందిట. అలా పాడుతూ. సో ఇక్కడ ఆదిశేషు, ఉద్ధవుడు కూడా పరమభక్తుడు ఆయన. తర్వాత ఆరుణి, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, వీళ్ళందరూ మొదలైన వీళ్ళందరూ కూడా ఈ భక్తి ఆచార్యులు. వీళ్ళందరూ ఇదే విషయాన్ని ఉత్కంఠంతో, ఏకకంఠంతో చెప్తున్నారు. చూసారా? అందుకని ద్వైత భక్తి అనే ఏదో చెప్తూ ఎల్కేజీ యూకేజీ భక్తినే చెప్తూ అదే అట్లా ఉంటుంటే అసలు పరాభక్తి, జ్ఞానంతో కూడిన భక్తి, శుద్ధ భక్తి అనేటువంటిది ఎప్పుడండి వస్తుంది? ఏదో ఒక రోజు కొన్ని సంవత్సరాల తర్వాత రావాలి కదా. ఇది సత్యం. కానీ దీన్ని చెప్పడానికి అందరికీ ఇప్పుడు కూడా ధైర్యం ఉండదు. ఈ నారద భక్తి సూత్రాలనే ద్వైత భక్తిగానే సాధారణంగా కామెంటరీలు చేసి రాసిన పుస్తకాలు చాలా ఉంటాయండి. నేను అవన్నీ చూసుకోకుండా మా గురువు గారు నాకు చెప్పినటువంటిది ఈ అద్వైత జ్ఞానంతో కూడినటువంటి దీని యొక్క అంతరంగమైనటువంటి లోతైన నిజమైన అర్థం ఏమిటంటే ఎక్కడ మనం మరసలేదు కదా.
దేన్ని దాచిపెట్టలేదుగా. నారదుల వారు చెప్పింది ఉన్నదే చెప్తాం. అందుకని అసలు దీన్ని ఎవరు కూడా ఎక్కువ మంది దీన్ని చెప్పరు. చెప్పాలంటే నారదుల వారిని చెప్పి ఆయనేమో మరి విష్ణు భక్తుడు, నారాయణ నారాయణ అనేవాడు. ఆయనేంటి వేదాంతం ఇదంతా చెప్తాడా? ఇది అసలు నారదుల వారు రాసింది కాదు, ఎవరో రాసి ఉంటారని చెప్పి దీన్ని ధిక్కరిస్తారు. సరే, ఎవరు ఏదైనా చెప్పుకోనండి, మనకు ప్రయోజనపడిందా లేదా? మీరు విన్నారు, మీకు ఉపయోగపడిందా లేదా? అర్థమైందా లేదా? అది మీరు గమనించుకోండి. మీకు అర్థమైంది, ఇష్టపడింది, అర్థమైంది, ఉపయోగపడిందంటే దీన్ని తీసుకోండి. లేదు లేదు ఇదంతా వేరేగా ఉందంటే వదిలేసేయండి. ఎవరికి నష్టం? నీకేం కావాలనేది నువ్వు తెలుసుకోవాలి. చాయిస్ ఈజ్ యువర్స్. సరే, అలా చెప్పి చివరిగా 84వ సూత్రం, చివరి సూత్రం. య ఇదం నారద ప్రోక్తం శివానుశాసనం విశ్వసితి శ్రద్ధతే స భక్తిమాన్ భవతి స ప్రేష్టం లభతే స ప్రేష్టం లభతే ఇతి. ఎవరైతే ఈ నారదుల వారిచే చెప్పబడిన ఈ భక్తి శాస్త్రమును ఇది విశ్వాసముతోటి, శ్రద్ధతోటి, విశ్వాసముతోటి విశ్వసితి నమ్ముతారో, తర్వాత శ్రద్ధతోటి దీన్ని విని గ్రహిస్తారో వాళ్ళు భక్తిమాన్ అయిపోతారు. భక్తిమాన్ అంటే భక్తాగ్రగణ్యులైపోతారు. భక్తిలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. భగవంతుడి దృష్టిలో ప్రియమైన భక్తులవుతారు వాళ్ళు. భగవద్గీతలో 12వ అధ్యాయంలో మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు. మన్మనాభవ, మద్భక్త భవ, మద్యాజీ భవ, మాం నమస్కురు. అలా ఆ భక్తిమాన్, ఆ భక్తుడు నాకు ప్రియుడు, ఆ భక్తుడు నాకు ప్రియుడు అని భగవద్గీతలో ఎన్నోసార్లు భగవంతుడు చెప్తాడు 12వ అధ్యాయంలో. అటువంటి ఇష్టమైన భక్తుడం భక్తిమాన్ అంటే నిజమైన భక్తుడు, భగవంతుడికి నచ్చిన భక్తుడిగా అయిపోతాడు ఈ గ్రహించి విన్నవాడు, దీన్ని నమ్మి స్వీకరించినవాడు. అది మాత్రమే కదా, స ప్రేష్ట లభతే. ఇంకా జీవితంలో పొందాల్సింది, తర్వాత సాధించాల్సింది మరి ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు. ప్రేష్టం అంటే శ్రేష్టం అని అర్థం. ద గ్రేటెస్ట్, గ్రేటర్ దాన్ ది ఆల్ గ్రేటెస్ట్. కాబట్టి ఉత్తమోత్తమైనటువంటిది ప్రేష్టమును పొందుతాడు. అంటే ఏంటి? ఏది ప్రేష్టం? మోక్షము. చివరికి అదే కదండి. 4 పురుషార్థాలు చెప్తే ధర్మ అర్థ కామ మోక్షం ప్రేష్టం. దాన్ని అందుకనే శ్రేయో మార్గం అంటుంది ఉపనిషత్తు. శ్రేయస్. ఇంకా అది పొందవలసింది అల్టిమేట్ అదే. ఇమాన్సిపేషన్, సాల్వేషన్. తెలుసో తెలియకుండానో ఏదో భక్తితోటో, నమ్మకంతోటో, లేక అట్రాక్షన్ తోటో ఇన్ని లక్షల కోట్ల మంది కుంభమేళకి వెళుతున్నారు చూడండి. అందరికి ఏంటంటే ఆ గంగ నదిలో త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ పవిత్రమైపోయి నేను నా పాపాలని కడుక్కొని నేను మోక్షాన్ని పొందాలని అందరికీ ఒక ఆశ ఉంది లోపల. మోక్షాన్ని పొందడం అంటే నా ఇంటికి నేను వెళ్ళటం, నా స్వరూపాన్ని తెలుసుకోవాలి కదా, అసలు నేను ఎవరని. లేక ఎంతకాలానికి లోకంలో మరలా ఇంకో శరీరంలో వచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోతానని భయపడి వ్యాధులు వస్తాయి, మళ్ళీ కష్టాలు వస్తాయి, వీటితోటి సతమతం అవుతూ అర్థం కాక కన్ఫ్యూజన్ తోటి, తర్వాత అసలు దేవుడికి కళ్ళున్నాయా, ఆయనకి చెవులున్నాయా, ఆయన ఎక్కడున్నాడు, ఉంటే అసలు ఎందుకు నన్ను ఇంత కష్టపెడతాడు, ఏవేవి ఇట్లా అర్థం లేని మాటలు మాట్లాడి, అంటే నీకు అసలు భగవంతుడంటే అర్థం కాలేదు, నువ్వెవరని నీకు అర్థం కాలేదు, ఈ జగత్తు మొత్తం అసలు ఏంటి అనేది కూడా అర్థం కాలేదు. ఇవన్నీ అర్థమైన వాడు
వీటి యొక్క కనెక్షన్ అంత అర్థమైన వాడే భక్తుడండి. చివర్లో 2 మాటలు చెప్పి ముగించేస్తున్నాం. భక్తుడంటే జస్ట్ సింపుల్ ఇండికేషన్స్. భక్తుడు ఈజ్ టు భయపడడు, భయపడని వాడు. భక్తుడు ఈజ్ టు బేరము చేయని వాడు. ఎవరితో? భగవంతుడితో బేరం చేయడు. భక్తుడు కంప్లైంట్స్ చెయ్యడు. భక్తుడికి కన్ఫ్యూషన్లుండవు. భక్తుడు శాంతి స్వభావం ఉన్నవాడు. భక్తుడు సర్వత్ర సమదర్శనుడు. ఇవన్నీ మనలో ఉన్నాయి, పెరుగుతున్నాయి, వస్తున్నాయి అంటే మనం సరి అయిన ఈ భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో పయనిస్తున్నామని అర్థం. ఈరోజు ఈ 84 సూత్రాలతో కూడి ఉన్నటువంటి నారద భక్తి సూత్రాన్ని ఆ నారదుల వారు, పరమ దేవర్షి నారదుల వారు గురుస్థానంలో ఉండి ఆయన ఉపదేశం మనకు అనుగ్రహించారు. అలాగే మనం ఈ భక్తిలో ఇలాగే నిష్ఠులమై, శిష్టులమై పరమ ప్రేష్టతను, శ్రేయస్సును పొందాలని ఆశిస్తూ అందరం భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ నారద భక్తి సూత్రాలని ముగిస్తున్నాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.